చూడాలని ఉందే. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. సో గైస్ మేమైతే ఇప్పుడు వచ్చినాం గాంధారికి అయితే వచ్చినాం. ఇగో మా వాళ్ళందరూ అంతా ఆగమా గవిటిని చూసి రేకులు అంటారు. ఒకరేమో జారుడు బండ అంటారు, ఒకరేమో రేకులు అంటారు. ఏమిటిదో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక మావాడు సో ఇవి కైండ్ ఆఫ్ రేకులు స్ట్రక్చర్. మేము ఇప్పుడు గాంధార్కిలో పోతున్నాం. అది చూపి పైనకి. ఓకే, ఇది చాలా పెద్ద కొండ, మీకైతే తెలుసుంటుంది. మీరైతే మస్ట్ ట్రై చేయండి, విజిట్ చేయండి ఈ ప్లేస్ని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎదిరేడు పోతునూరి ప్రణదీప్ అని ఇన్స్టాలో 0454 అని కొట్టేస్తే ఇన్స్టా ఐడి వస్తుంది. ఆయనకి మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాడు. ఒకసారి చూడు పైనకి. అది ఎట్లుందనంటే చాలా హైట్ ఉంది. మనకి ఇక్కడ నుంచి వీడియోలు చూస్తే కనిపిస్తలేదు, బట్ కింద మొత్తం అదే రియలైజ్ ఇట్స్ లైక్ some 1000 of it, some lakhs. once more Realize it's मतलब वो अलग ही लेवल का बंदा था. अरे कहना क्या चाहते हो? మనకు తెలియదు అంత సైన్స్ కానీ, బట్ యూ కెన్. ఓకే రైట్. ఇప్పుడు నేను పోతున్నా ఎవరు పైనకి. मजा आया. మన ఎట్లుంటాయి మన అలాగుంటుంది మనది. పోతున్నారు అక్కడ ముంగట 6 ఉన్నారు. మేము ఇద్దరం కలిపోయినాం. మేము వాళ్ళు అంటే ఖాళీ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని పట్టుకొచ్చినాం. అక్కడ మధ్యలో నించున్నారు వీడు. బ్లూ కలర్ టీ షర్ట్, వైట్ కలర్ షర్ట్. సారీ 2 టీ షర్ట్లే వేరే కలర్. ఈయన పెద్ద మనిషి అయినా కొంచెం బాయ్ మొత్తం చూపెడుతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఉంటది బే. ఇప్పుడైతే మనం అయితే ఎక్కుదాం. లాస్ట్ టైం ముందుకి కొనసాగాలి. ఇట్లా మనం ఎక్కేదే మన ఒక గోల్ అని మన ఒక లక్ష్యం అని పెట్టుకుని పైకి ఎక్కాలి. మీకు తెలుసా మనం ఎక్కాల్సింది అడిగాదు. గిటో అయితే ఈజీగా ఉంటుంది. అయ్యో మా వాళ్ళది అలాగుంటది. గీడ మంచిగా మెట్లున్న తీసిపెట్టిళ్ళు కొండపైకి ఎక్కుతారు. मतलब वो अलग ही लेवल का बंदा था. అయ్యో వీళ్ళు ఇంతగా వాళ్ళు అంతకంటే వీళ్ళు ఇంత మావాడు పడతాడు గ్యాప్ లో మొక్కిండు. అయ్యో మొక్కుకుంటే వస్తాళ్ళు. कौन है ये लोग? कहाँ से आते हैं? పోయినాం. ఇంకా పైకి పోయినాం ఇంకా పైకి పోయినాం. పాలి ఇక్కడనైతే చాలా అడ్డంకులు ఉన్నాయి. మీద కొన్ని డేంజరస్ ప్లేసెస్ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో మీకు చూపించబోతున్నాను. మేమైతే ఇంతకు ముందు ఒక పెద్ద కొండ ముచ్చిని ఎదుర్కొని వచ్చినాం. బండలు పెట్టు బే. కోరికల బండలు నేను వదిలేసిపోతాను. నీ పెళ్లి కాదు జీవితంలో పెట్టు. అగో ఈయన మోటివేషన్ ఇస్తాండే చేపలు పెడుతుంది అర్థమవుతుంది. ఇక్కడ ఒక క్వార్టర్ టు 7 అయితే అంది. ఇక్కడ చాలా మంది భయపడతారు. కాకపోతే మేము వచ్చినాం, చూద్దాం ఇప్పుడు ఏమైద్దో. మనమైతే కొంచెం దూరం అయితే ఎక్కుదాం. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కొంచెం దూరం అయితే వచ్చినాం కానీ ఇంకా ఇక్కడైతే ఏమో ఉంది. అంత రక్తమే ఉంది. కొంచెం అయితే మీరు రాంగా చూసుకొని రండి. మేమైతే ఆల్రెడీ అక్కడ దర్శనం చేసుకొని పోతాను.